పోలవరం జిల్లా రంపచోడవరంలో జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ప్రభుత్వ పాఠశాలల ప్రాధాన్యంపై మాట్లాడారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతోనే నారా లోకేష్ ఆధ్వర్యంలో బడి పిలుస్తోంది కార్యక్రమాన్ని ప్రారంభించారని తెలిపారు. ప్రైవేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసుకోకుండా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా బోధన కొనసాగుతుందన్నారు. విద్యతో పాటు విద్యార్థుల నడవడిక, క్రమశిక్షణపై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని వివరించారు. పిల్లల తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలలపై ఆధారపడకుండా ప్రభుత్వ పాఠశాలల్లోనే తమ పిల్లలను చేర్పించాలని విజ్ఞప్తి చేశారు. స్కూల్స్ కన్నా కూడా మంచి రిజల్ట్స్ మనకి గవర్నమెంట్ స్కూల్స్ లో రావడం జరిగింది. సో మనది ఎస్పెషల్లీ పోలవరం జిల్లా చాలా గిరిజన ప్రాంతము అండ్ ఎస్టీస్ ఉండేటటువంటి ప్రాంతము. అండ్ ఎడ్యుకేషన్ ఒక్కటి మాత్రమే మన తలరాతలు మార్చగలదని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మన జిల్లాలో చాలా డ్రాప్ అవుట్స్ ఉన్నారు అండ్ చాలా హిల్ టాప్ లో ఉన్నటువంటి విలేజెస్, రిమోట్ లో ఉన్నటువంటి విలేజెస్ లో చదువుతున్నటువంటి పిల్లలు ఇంకా బడికి రానటువంటి పరిస్థితి నెలకొని ఉన్నారు. సో అందుకని ఒక ప్రత్యేక కార్యక్రమం మన జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క సూచనల మేరకు మనం టేకప్ చేస్తా ఉన్నాం. బడి పిలుస్తుంది అనే కార్యక్రమంతో జూన్ 12వ తారీఖు లోపల మనము 100% క్లాస్ 1కి సంబంధించిన ఎన్రోల్మెంట్స్ మనం చేయాలి అని చెప్పి, అంటే 1వ తరగతికి వచ్చిన పిల్లలందరినీ కూడా మనం స్కూల్స్కి ఎన్రోల్ చేయాలని చెప్పి అని మనం టార్గెట్ పెట్టుకున్నాం. దాంట్లో ఎవరైతే మన అంచనా ప్రకారము 1వ తరగతికి రావాల్సిన పిల్లలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం 100% ఎన్రోల్ చేసాము. 120% మనం ఎన్రోల్ చేసాము. అలాగే 2వ తరగతి నుంచి 3వ తరగతికి, అలాగా 9వ తరగతి నుంచి 10వ తరగతికి, అంటే ప్రతి క్లాస్ టు క్లాస్ ట్రాన్సిషన్ కూడా మనం 100% చేయడానికి మనము ఆల్రెడీ మనం కమిటీస్ కూడా ఫామ్ చేసి ఉన్నాము. సో ఆల్మోస్ట్ 93%, 94% అచీవ్ చేసాము. ఇంకా 5-6% కూడా చేస్తాం. అలాగే కొన్ని ప్రైవేట్ స్కూల్స్ నుంచి కూడా ఎవరైతే, బికాస్ చాలా ప్రైవేట్ స్కూల్స్కి పంపించాలంటే చాలా ఆర్థికంగా తల్లిదండ్రుల మీద చాలా భారం పడుతుంది. నేను మొన్న మధ్య ఒక ఇంటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కూడా తల్లిదండ్రులు అదే చెప్పారన్నమాట. ఆల్మోస్ట్ 25,000, 30,000 రూపాయలు ఇచ్చేసి ఒక ప్రైవేట్ స్కూల్కి పంపిస్తున్నారు, బట్ క్వాలిటీ ఆఫ్ ది ఎడ్యుకేషన్ అక్కడ కూడా బాగాలేదని చెప్పి వాళ్ళు నాతో చెప్పడం జరిగింది. సో వాళ్ళు ఇమీడియట్గా గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అవుతూ ఉన్నారు. మన గవర్నమెంట్ స్కూల్స్లో అన్ని ఫెసిలిటీస్ మనం ఇస్తున్నాము. ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తాము, దాని తర్వాత వాళ్ళకి మిడ్ డే మీల్స్ ఇస్తాము, అండ్ వాళ్ళకి కావాల్సినటువంటి పుస్తకాలు, బట్టలు, బూట్లు, టై, బెల్ట్స్, ఎవ్రీథింగ్. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ క్వాలిఫైడ్ టీచర్స్ ఒక ఎగ్జామ్ ప్రాసెస్ ద్వారా మనం రిక్రూట్ చేసి మన గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలకి చదువుని పాఠాలు నేర్పుతూ ఉన్నారు. సో మన పిల్లల యొక్క భవిష్యత్తు తల్లిదండ్రులుగా ప్రతి ఒక్కరి చేతిలో ఉంది అండ్ మనందరి చేతిలో ఉంది. సో వారందరినీ కూడా తప్పనిసరిగా స్కూల్కి పంపించవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. అండ్ దీనికి ఫెసిలిటేట్ చేయడం కోసము, మానిటర్ చేయడం కోసం ప్రతి స్కూల్కి ఒక కమిటీ కూడా ఏర్పాటు చేసాం. అక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్, దాని తర్వాత హెడ్ మాస్టర్ అండ్ దెన్ పంచాయత్ సెక్రటరీ, వీళ్ళందరికీ ఒక కమిటీస్ చేసాము. అలాగే మండల్ లెవెల్ కమిటీస్ పెట్టాము, డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ కూడా పెట్టాము. మన యొక్క ఉద్దేశం ఏంటంటే మన జిల్లాలో చదువు అర్హత కలిగినటువంటి వయసులో ఎవ్వరూ కూడా స్కూల్కి వెళ్లకుండా ఉండకూడదు. ప్రతి ఒక్కరూ స్కూల్లో చదువుకోవాలి, స్కూల్లో జాయిన్ అవ్వాలి. ప్రతి ఒక్కరికి విద్యని మనం అందించాలనే యొక్క లక్ష్యంతో మన జిల్లాలో పనిచేస్తా ఉన్నాము. దీనికి ఎస్పెషల్లీ తల్లిదండ్రులు అందరూ కూడా సహకరించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.